నేను ఎవరిని మోసం చేయలేదన్నా. సర్లే మా గిరెక్కడా? బేరం తగిలిచాను, శాస్త్రి గారితో పాటు అవతలకి వెళ్ళాడన్నా. అన్నా బేరం దగదగ మెరిసిపోతుందన్నా. పడవనే ఏంటి మళ్ళీ సిజరింగా? కొట్టన్నా బోని లేక తెడ్డుకు మేకులు కొట్టుకుంటున్నా. సర్లే మీ పండిత్ ఎక్కడా? ఎవరు ఎవరు తప్పబంధమును కలిగించినది? మెరిసిపోయే బేరం వచ్చిందిరా. నాకే బేరం వద్దు. ఏం అనలేరా? లేదులేరా. ఆడపిల్ల ముందు నన్ను కొట్టకూడదు. సర్లే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చచ్చిపోయారంట. అయ్యో బంగారం లాంటి పిల్ల, మాకు వదిలే మేము చూసుకుంటాం. అక్కడికి వెళ్ళాక ఏదైనా సిజరింగ్ జరిగిందో నీ మెళ్ల మించి తలకాయలు జంపేయా. పని అయ్యాక పంపించండి, నేను కారు దగ్గర ఉంటా. వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లేంత వరకు నాతోనే ఉంటానని ఫుల్ గా కాంట్రాక్ట్ పుచ్చుకొని హాఫ్ లోనే వెళ్ళిపోతావేంటి? వాళ్ళు ఉన్నారుగా. అసలు వాళ్ళ మొక్కలు చూస్తుంటే ఏమ్మా పవిత్రంగా కనిపిస్తున్నావా? దొంగల్లా కనిపిస్తున్నా. నువ్వు రావయ్యా మగడా. బంగారం లాంటి నగలున్నాయి. అబ్బే బంగారం లాంటి బ్యాంక్ రా. సిందైకు వస్తానా రండ్రా. పడవయ్యా. ఓం కూర్చో తల్లి. అమ్మా ఆ నగలు తీసి ఇక్కడ పెట్టమ్మా. అమ్మా తమ తాతగారి నాయన చెప్పు. తాతగారి పేరు కేవి మహాదేవ్. ఏమిటి కేవి మహాదేవరా? ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలునా. ఏంట్రా సింధులు? అబ్బే ఏం లేదు. ఈయనొకడు ఎదురుగా బంగారపు కొట్టుంచుకుని దొంగతనం చేయడానికి వీల్లేదంటాడు. పైగా కాపలా ఉంటానంటాడు. ఓం బిసంలో అమ్మా తమ తండ్రి గారి పేరేమిటి? ఎస్వి రంగారావు గారా? మహానటులు వారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. పనికానే ఉండాలి. అరే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అక్కడ టీవీలో చూస్తున్నాడు, వాయ కొడతాడు. అమ్మా తమ తల్లి గారి పేరేమిటి? దానికి ఏడుస్తుందేమిట్రా? సిల్క్ స్మిత. బావలు సయ్యా. అమ్మాయి నువ్వు లేచి నిలబడు. లేచి నిలబడు. నిలబడు. ఏమిటి మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత, మీ నాన్న ఎస్వి రంగారావా, మీ తాత కేవి మహాదేవరా? సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించాలనుకుంటున్నావా? నేను ఎవరనుకున్నావు? రాజ పురోహితుడిని. వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? నీ కర్మకాండ కర్మకాండ జరిపించాలా? కర్మకాండ కర్మకాండ జరిపించాలే. ఏంట్రా సిజరింగా? ఏమైంది? ఆ అమ్మాయి ఎవరితో తెలిస్తే మీరే క్షమించరు. సినిమా యాక్టర్ల పేర్లు చెప్పి కర్మకాండ జరిపించమంటారు. సినిమా లేదంట కదా? లేదా ఏమ్మా మీ తాతగారి పేరు కేవి మహాదేవన్ అని చెప్పలా? కేవి మాధవరావు. కేవి మాధవరావు అన్నావా? మీ తండ్రి గారి పేరు ఎస్వి రంగారావు నువ్వు చెప్పలా? ఎస్వి రామారావు అన్నా. ఎస్వి రామారావు వద్దు. ఏమంటే వద్దు 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 బాబు వద్దు. అమ్మా కాశీ విశాలాక్షి మీద ఒట్టు పెట్టి చెప్పు, నువ్వు మీ అమ్మగారి పేరు సిల్క్ స్మిత అని చెప్పలా? అయ్యో ఏంటిది? నీ బతుందా లేదా? ఎవరు లేని నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నేను లేను అంటే మా వాళ్ళంతా నీ వాళ్ళే కదా అని. నిజంగానా? నిజంగానా అంటే కొన్నాళ్ళు మాత్రమే. కొన్నాళ్ళు ఉన్నన్నాళ్ళు అది నాకు వదిలేరా మగడ. ఏంటిది? లూజ్ ప్యాంట్. సరే ముందు ప్యాంట్ వేసుకో. చేతులకి పిండుంది, నువ్వే తొడుగు. కర్మరా బాబు. సారీ తెలుసులే. నువ్వు ఊక్కో. టచ్ అవుతూ ఉంటే ఊగకుండా ఉండటం ఎట్లా? సరిగ్గా తొడుగుతున్నానా?
పైదాకా వచ్చాను కదా. సగంలోనే ఉన్నావు. సగమేనా?